ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పీజీ ఎంట్రన్స్ సంబంధించి మనకు టీజీబీ సిపి గేట్ సంబంధించి మనకైతే కంప్లీట్గా ర్యాంక్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఎస్టర్డే నుంచే ర్యాంక్ కార్డ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. మీ స్కోర్ ఎంత వచ్చింది, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఏ విధంగా డౌన్లోడ్ చేసి చూసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓయూ అడ్మిషన్స్ అని లేదా వెల్కమ్ టు ఓయూ అడ్మిషన్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసి మనకు కంప్లీట్గా పీజీ ఎంట్రన్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట, ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించి. కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చూడండి సిపి గేట్ 2025 అని ఇక్కడ కనిపిస్తుంటుంది. టీజీ సిపి గేట్ అనమాట. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ టీజీ సిపి గేట్ అడ్మిషన్ అంటూ కూడా చూసుకోవచ్చు. వెల్కమ్ టు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 సంబంధించి మనకు వివిధ కోర్సులకు సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకునేటటువంటి సదుపాయం అయితే కల్పించారు. కొంచెం విధంగా స్క్రోల్ డౌన్ చేసి ఇది మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి అనమాట. ఫస్ట్ ఫేజ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది చూడండి, డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఎంటర్ చేస్తే మీకు సంబంధించి ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీకు ఎంతవరకు ఎంత లోపు ర్యాంక్ అయితే వచ్చింది, మీ ర్యాంక్ ఎంత అనేది మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మీ స్కోర్ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఆ మార్కులను బట్టి మీకు అయితే ర్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కంప్లీట్ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూడండి. అలాగే మనకు ఈ రోజు నుంచే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ప్రక్రియ అయితే మొదలవుతుంది అన్నమాట. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఇందులో అప్డేట్ చేయడం జరిగింది. అది కూడా చూపిస్తాను చూడండి. మీరైతే కంప్లీట్ ఇక్కడైతే మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ పైన ట్యాప్ చేసి మీకైతే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అలాగే మనకు కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కొంచెం ఇక్కడ చూసుకోండి. కౌన్సిలింగ్ వెబ్సైట్ టీజీపీసీ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు కోర్సెస్ చూపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండ్ అదర్ కోర్సెస్ చూపిస్తుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు. ఇది మనకు అదర్ కోర్సెస్ అనే ఆప్షన్ ఉంది కదా, వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఇంపార్టెంట్ లింక్స్ అనమాట. అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. వన్స్ దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్, క్రియేట్ లాగిన్, పే ప్రొసీడింగ్ ఫీ, అలాగే అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ప్రిలిమినరీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు కన్వీనియర్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మనకు టైమింగ్స్ వచ్చి 10 AM to 5 PM వరకు అయితే ఉంటుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్ నెంబర్కు కాల్ కూడా చేసి మీరు అడగవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి ఈ రోజు నుంచే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కామన్సెంట్ ఫ్రమ్ 10 September 2025 అనమాట. ఈ రోజు నుంచే కంప్లీట్గా మీరు సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఉన్నారో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో దాన్ని బట్టి కంప్లీట్గా క్వాలిఫై అయిన విద్యార్థులు ర్యాంక్ ఎంతైనా రాని క్వాలిఫై వచ్చిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి ఆన్లైన్లో. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఎంఏ ఫిజిక్స్ కావచ్చు, ఎంఏ మ్యాథమెటిక్స్ కావచ్చు, అలాగే ఈ విధంగా వివిధ పోస్టులకు సబ్జెక్టుకు సంబంధించి మనకైతే కంప్లీట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.